పిల్లలకి ఎంతో ఇష్టమైన, ఈజీగా, టేస్టీగా, హెల్తీగా ఇంట్లో చేసుకునే స్నాక్ ఐటెం చూద్దాం రండి. అదేంటంటే బెల్లం గవ్వలు. బెల్లం గవ్వలు మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. మన చేతులతో చేసుకుంటే హెల్తీగా ఉంటుంది కదా! పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. బెల్లం ఐరన్ పిల్లలకి చాలా మంచిది కదా! హలో అండి. బెల్లం గవ్వలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ఫస్ట్ నేను మొత్తం మైదా తీసుకోలేదు. ఒక హాఫ్ మైదా, ఒక హాఫ్ ఏమో గోధుమ పిండి. మీకు కావాలంటే ఫుల్ గోధుమ పిండి తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అంటే 2 గ్లాసులు మైదా, 2 గ్లాసు గోధుమ పిండి తీసుకున్నాను. దాంట్లో హాఫ్ గ్లాసు సూజీ రవ్వ, అంటే మనం ఉప్మా రవ్వ ఉంటుంది కదా, ఉప్మా రవ్వ. కొంచెం సాల్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలి. కలిపిన తర్వాత దానిలో మనం ఇంట్లో చేసుకున్న వెన్నపూస ఉంటుంది కదండి, దాన్ని కొంచెం కరగబెట్టుకొని దాంట్లో వేసుకోవచ్చు అనమాట. అంటే కొంచెం గుల్లగా వస్తాయి గవ్వలు, చాలా బాగుంటాయి. లేదు అనుకుంటే కనుక కొంచెం ఆయిల్ హీట్ చేసుకుని ఆయిల్ కూడా వేసుకోవచ్చు. మనం వేసుకున్న వెన్నపూస కూడా దాంట్లో కలిసిన తర్వాత పిండిలో మనం చేత్తో పట్టుకుని నొక్కితే ఆ పిండి చేతికి ముద్దగా తగలాలి. అప్పుడు పిండి పర్ఫెక్ట్గా ఉన్నట్టు. దాంట్లో కొంచెం కొంచెం వాటర్ వేసుకుని చపాతీ పిండిలా కలుపుకొని ఒక 20 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని మనం చిన్న చిన్న బాల్స్ చేసుకుని దాంతో మన గవ్వలు చేసుకునే చెక్కలు ఉంటాయండి, పీటలు దొరుకుతాయి బయట. వాటితో నేను చూపించిన విధంగా గవ్వలు తయారు చేసుకోవాలి. ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత సిమ్లో పెట్టుకొని గవ్వలు వేయించుకోవాలి. మంచి కలర్ వచ్చే వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత బెల్లం అండి. బెల్లం కూడా మెజర్మెంటు ఒక హాఫ్ కిలో మైదా, హాఫ్ కిలో గోధుమ పిండి కాబట్టి నేను ఒక హాఫ్ కిలో బెల్లం తీసుకున్నాను. బెల్లం కరగపెట్టుకోవాలి. కరిగిన తర్వాత దాంట్లో ఏమన్నా డస్ట్ ఉంటుంది కదా, దాన్ని అంతా స్ట్రెయిన్ చేసుకోవాలి. చూడండి, బెల్లం అంతా వడకట్టితే లాస్ట్లో ఎంత దాంట్లో డస్ట్ వచ్చిందనమాట. మనం వడకట్టుకోకపోతే అదంతా డైరెక్ట్గా దాంట్లో ఉండి ఇసుక తగులుతుంది. మనం స్ట్రెయిన్ చేసుకుని పెట్టుకున్న బెల్లం పాకాన్ని మళ్ళీ గ్యాస్ మీద పెట్టుకొని పాకం కొంచెం గట్టిగా వచ్చేటట్టు చూసుకోవాలి. ఎందుకంటే లేకపోతే నోట్లో వేసుకుంటే సాగుతాయి అన్నమాట. అలా కాకుండా కొంచెం గట్టిగా ఉండేటట్టు చూడాలి, నేను చూపించిన విధంగా. తర్వాత పాకం కొంచెం చల్లారిన తర్వాత మనం చేసి పెట్టుకున్న గవ్వల్లో వేసుకుని గవ్వలన్నిటికి పాకం పట్టేటట్టు కలుపుకొని ఎయిర్ టైట్ డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు. పిల్లలకి స్నాక్స్లా ఇవి స్కూల్లో పెడితే చాలా ఇష్టంగా తింటారు. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.